తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన పదవీ కాలం జూలై 7వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం కసరత్తు చేసిన ఏఐసీసీ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కు రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. పీసీసీ అధ్యక్షుడిగా సీఎం రేవంత్ రెడ్డి పదవీ కాలం జూలై 7తో ముగిసింది. కానీ 2 నెలల దాకా కొత్త అధ్యక్షుడిని నియమించడానికి ఏఐసీసీ తీవ్ర కసరత్తు చేసింది. సామాజిక సమీకరణాలు, నేతల అభిప్రాయాలు తీసుకుంది. పార్టీలో సీనియారిటీ, ప్రజల్లో పాపులారిటీ, పార్టీ అభ్యున్నతికి పాటుపడే నాయకుడి కోసం అన్ని విధాలా వడపోసింది. ఫైనల్ గా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ ను నూతన అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు పీసీసీ అధ్యక్ష పదవి రేసులో చాలా మంది సీనియర్స్ ఉన్నప్పటికీ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపింది. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తో పాటు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేర్లు కూడా గట్టిగా వినిపించాయి. చివరికి మహేష్ కుమార్ గౌడ్ పేరును ఫైనల్ చేసింది. అయితే మహేష్ కుమార్ గౌడ్ కు పీసీసీ పదవి ఊరికే రాలేదు. దాదాపు 4 దశాబ్దాలుగా ఆయన పార్టీలో సేవలందించారు. వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయనకు పార్టీకి విధేయుడు, వివాదరహితుడు అనే పేరుంది. మరోవైపు 2021 నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ పనిచేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన తన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించడంతోనే పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్వస్థలం నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని రహత్ నగర్. 1966 ఫిబ్రవరి 24న జన్మించారు. ఇక డిగ్రీ చదువుతుండగానే కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులయ్యారు. డిగ్రీలోనే ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆయన 1986 నుంచి 1990 వరకు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ వెంటనే పార్టీ ఆయనకు 1990 నుంచి 1998 వరకు ఎన్ఎస్యుఐ రాష్ట్ర విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించింది. పార్టీకి విధేయుడిగా ఉండటంతో ఆయనకు 1998లో ఇండియన్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ పదవి కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇక 2000 నుంచి 2003 వరకు పీసీసీ సెక్రటరీగా పనిచేశారు. మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ 2012 నుంచి 2016 దాకా పీసీసీ స్పోక్స్ పర్సన్ గా పనిచేశారు. 2013 నుంచి 14 వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా పనిచేశారు. మహేష్ కుమార్ గౌడ్ 2014లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2016 నుంచి 2021 వరకు పీసీసీ జనరల్ సెక్రటరీగాను సేవలందించారు. 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించగా అధిష్టానం మైనార్టీలకు కేటాయించడంతో మహేష్ కుమార్ పోటీ నుంచి తప్పుకున్నారు. సెప్టెంబర్ 18న రాష్ట్ర ఎన్నికల కమిటీలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ గా నియమితులయ్యారు. 2021 జూన్ 26న పీసీసీ కార్యవర్గ నిర్వాహక అధ్యక్షుడిగా, 2022 డిసెంబర్ 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఎన్నికయ్యారు. 2023లో టీపీసీసీ ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇతర పార్టీల నుంచి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమే అయ్యింది. ఈ ఏడాది జనవరి 31న ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు పీసీసీ చీఫ్ గా నియమితులయ్యారు.